రికమెండింగ్ అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ ఆన్ ఎవ్రీ డే ఆఫ్ ఫిబ్రవరి. ఇవాళ డే 22. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. అలా ఒక సైంటిస్ట్ చనిపోయినప్పుడు ఆ సైంటిస్ట్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ మీట్ అవుతారు. అందులో ఒక అమ్మాయికి కౌంట్ డౌన్ లాంటి ఒక విజన్ కనబడుతూ ఉంటది. ఆ కౌంట్ డౌన్ ఎప్పుడైతే జీరోకి అవుతుందో ఆమె చనిపోతుంది అని ఇంకో అమ్మాయి వచ్చి ఆమెకు చెప్తుంది. ఆ కౌంట్ డౌన్ ఆగిపోవాలి అంటే మీరు పనిచేస్తున్న ఆ సైన్స్ ప్రాజెక్ట్ ని షట్ డౌన్ చేయాలి అని ఆ అమ్మాయి చెప్తుంది. అసలు వీళ్ళు పనిచేసే ఆ సైన్స్ ప్రాజెక్ట్ ఏంటి, ఆ కౌంట్ డౌన్ ఎందుకు వస్తుంది, సైంటిస్టులు అందరూ ఎందుకు చనిపోతున్నారు, దీనికి ఏలియన్స్ కి లింక్ ఏంటి అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ ప్లాట్ నేను ఎంత ఎక్కువ చెప్పినా సరే మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంటది. సైన్స్ ఫిక్షన్ లవర్స్ కి అయితే ఈ సిరీస్ పండగ అని చెప్పొచ్చు. క్రియేటర్స్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని క్రియేట్ చేసిన వాళ్ళు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 8 చెడగొట్టినా సరే అంతకుముందు 7 సీజన్స్ అనేవి చాలా గొప్పగా తీశారు. ఇప్పుడు ఈ సిరీస్ కి ఇంకో ప్రాబ్లం లేదు. ఏంటంటే బుక్స్ అన్ని ఆల్రెడీ రాసేసి ఉంచారు. వీళ్ళు సొంతంగా వీళ్ళ క్రియేటివిటీని చూపించాల్సిన పని లేదు. సో ఇంకా బెటర్ గానే తెస్తారు. టెక్నికల్ గా ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అదిరిపోతాయి మొత్తం. వర్చువల్ రియాలిటీ సీన్స్ ఈ సిరీస్ లో కొన్ని ఉంటాయి. అవి మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సిరీస్ నేమ్ వచ్చేసి 3 బాడీ ప్రాబ్లం. తెలుగులో లేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కేవలం 8 ఎపిసోడ్లు మాత్రమే, ఒక్క సీజన్ మాత్రమే. ఫ్యామిలీతో చూడకండి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 80%. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రికమెండేషన్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి.